Hello guys, welcome back to my channel. మీరు వీడియో క్లిప్పింగ్స్ చూశారు కదా, వక్ఫ్ సవరణపై నిరసనలు ఎందుకు అనేది మనం ఒకసారి బ్రీఫ్గా డిస్కస్ చేసుకుందాము. సో వక్ఫ్ బిల్లు అంటే ఏమిటి, వక్ఫ్ చట్టం అంటే ఏమిటి, వక్ఫ్ బోర్డు అంటే ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాము. వక్ఫ్ బోర్డు అంటే ముస్లింల ఆస్తులను భూములను సంరక్షిస్తూ ఒక బోర్డుని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 1995 చట్టం ప్రకారం ఈ బోర్డును ఏర్పాటు చేయడం అయితే జరిగింది. అయితే ఈ బోర్డులో కొన్ని లొసుగులు ఉండటం వల్ల 2025 వక్ఫ్ సవరణ బిల్లులు తీసుకురావడం జరిగింది. సో అయితే ఆ లోటుపాట్లు ఏంటో ఒకసారి డిస్కస్ చేసుకుందాం. 1995 వక్ఫ్ చట్టం ప్రకారం ముస్లింలు మాత్రమే ఈ భూ ఆక్రమణ వివాదాల్లో పరిష్కరించుకోవాలి. సో 2025లో ముస్లింలేతర వ్యక్తులు కూడా ఉండొచ్చు. సో ఇలా ఎన్నో ఒక 25 అంశాలతో 2025 వక్ఫ్ సవరణ బిల్లును తీసుకురావడం జరిగింది. సో ఇది ఎట్టకేలకు ఏప్రిల్ 4, 2025న చట్టంగా తయారైంది. సో చట్టమైన తర్వాత కూడా ఎందుకు ఈ నిరసనలు అనే డౌట్ మీకు రావచ్చు. అయితే ముస్లింలకు వ్యతిరేకంగా ముస్లిమేతర వ్యక్తులు 2025 వక్ఫ్ సవరణ బిల్లులో ఉండటం వాళ్ళకి నచ్చట్లేదు. అందుకని చెప్పేసి మా మత సాంప్రదాయాలను మీరు దెబ్బతీస్తున్నారని చెప్పేసి వాళ్ళు నిరసనలు చేస్తున్నారు. అంతేకాకుండా దీని గురించి సుప్రీంకోర్టులో చాలా పిటిషన్లు దాఖలయ్యాయి. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీకి సంబంధించి కాంగ్రెస్ సభ్యులు, అలాగే టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మమతా బెనర్జీ గారు, అలాగే టీవీకే పార్టీకి చెందిన విజయ్ దళపతి గారు, అలాగే అక్బరుద్దీన్ ఓవైసీ గారు దీని గురించి సుప్రీంకోర్టులో పిటిషన్లు వేయడం కూడా జరిగింది. అంతేకాకుండా ఎక్కడికక్కడ ర్యాలీలు, నిరసనలు కూడా తెలియజేస్తున్నారు. అంతేకాకుండా పశ్చిమ బెంగాల్లో అయితే ఏకంగా హిందువులకి ముస్లింలకు దాడి జరిగి 3 మృతి చెందారు హిందువులు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్.